ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. ఆదికాండము 2వ అధ్యాయము 3వ వచనము. ఎలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతట నుండి విశ్రమించెను. ప్రియమైన వర్లరా, మరి దేవుడు చేసిన పని ఏమైతే దేవుడు సృష్టించాడో, మరి దేవుని యొక్క అద్భుతమైన సృష్టి మనిషి జీవితానికి ఎంతో ఆనందాన్ని ఇచ్చిందండి. దేవుని సృష్టి యొక్క అందము, ఆనందము ఎంతో ఎంతో ఉన్నతమైనది. ఈ సృష్టి అంతటి మీద దేవుడు అధికారం కలిగి ఉన్నాడు. అంతేకాదు, దేవుడు తాను సృజించిన ఆ సృష్టి అంతటిలో మానవుణ్ణి ఎంతో గొప్పగా ఎంచాడు. ఆయన ఎంతో ఉన్నతముగా ఎంచి ఉన్నాడు. ఎన్నో ఎత్తైన పర్వతాలు కావచ్చు, లోతైన సముద్రాలు కావచ్చు, ఎన్నో బలమైన వృక్షములు, ఇలా ఎన్నో ప్రాణులు, ఎన్నో జీవరాశులు, జలరాశులు, ఆకాశంలో ఎగిరే పక్షి జాతులు. మరి దేవుని సృష్టి ఎంతో అద్భుతమైనదండి. చూడండి, ఎన్నో చెట్లు చూస్తూ ఉంటాం. ఎన్నో ఎత్తైన పర్వతాలను చూసినప్పుడు మనిషి ఎంతో ఆహ్లాదానికి గురవుతూ ఉంటాడు. ఇవి ఎంత అందముగా ఉన్నాయి, ఎంతో మనోహరంగా ఉన్నాయే. ఆనాడు దేవుడు కూడా సృష్టిని తయారు చేసినప్పుడు కూడా, సృజించినప్పుడు కూడా దేవుడు మంచిదిగా చూశాడండి. ఇది మంచిది అన్నాడంతే. కాబట్టి ఈ లోకంలో మనం ఇలా ఆనందిస్తున్నామన్నా, ఆహ్లాదకరముగా ఉంటున్నామన్నా అవి మంచివి. కాబట్టి దేవుని సృష్టిలో ఏదైనా ఆనందం కలిగించింది ఎప్పుడు? ప్రియమైన వర్లరా, దేవుడు మన కొరకు ఎన్నో ఆయన సృష్టించాడు. కాబట్టి దేవుని అద్భుతమైన సృష్టిని బట్టి ప్రభువునందు ఆనందించాలి, అలాగే ప్రభువుని ఆరాధించాలి. కాబట్టి ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి. ఒక ఉదయం కలుగుతుందన్నా, ఒక రాత్రి కలుగుతుందన్నా, అది దేవుని యొక్క సృష్టే. దేవుని యొక్క సృష్టి ప్రియమైన వర్లరా, ఆదిలో ఉన్నప్పుడే దేవుడు నియమించాడు. కావున ఆ సృష్టిని సృష్టించిన ఆ దేవాది దేవుడైన సృష్టికర్తకి స్తుతియాగము అర్పించాలి, ఆ ప్రభువుని ఆరాధించాలి, ఆయన నామాన్ని మహిమపరచాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.